నమస్కారం. నేను మీ శేషగిరి సృష్టి ఆస్ట్రాలజీ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ శ్రీగిన్నవర్. నేను ఈరోజు మీ ముందుకి ఆగస్ట్ వృశ్చిక రాశి మాసఫలాలు చెప్పబోతున్నాను. ఈ వృశ్చిక రాశి వారికి గత కొంతకాలంగా పరిస్థితులు దగ్గర దాకా వచ్చి అనుకూలమైన పరిస్థితులు 10% అనుకూలత, 90% ప్రతికూలత, ఇదిగో అదిగో అని పూరిస్తున్న మేఘాల్లాగా వర్షపాతం కోసం ఎదురు చూస్తున్నట్టు వీరు కూడా ఈ వృశ్చిక రాశి వారు కూడా గత ఎన్నో ఏళ్ళుగా మంచి రోజుల కోసం, మంచి సమయం కోసం, మంచి కాలం కోసం ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. వీరికి ఈ మంచి సమయం ఎప్పుడు వస్తుందో అనేది కొంతకాలం వెయిట్ చేయాల్సిందే, తప్పదు. ఈ మాసం కూడా వీరికి అంత అనుకూలత లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే వీరికి అష్టమంలో ఈ రాష్ట్రాధిపతి, షష్టమాధిపతి అయిన కుజుడు అష్టమ సంచారం. ఈ మాసం అంతా పెద్దగా ఆకస్మిక సంఘటనలు, అనుకోని ధన నష్టాలు, అనారోగ్య సూచనలు, ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్స్, చోరీలు, ఇటువంటి కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉండబోతుంటాయి. అలాగే భాగ్యంలో గురుడు ఉన్నప్పటికీ భాగ్యాన్ని ఇవ్వాలా వద్దా అని ఆయన పదే పదే ఆలోచనలో పడి, సందిగ్ధంలో పడి ఈ వృశ్చిక రాశి వాళ్ళని సహనాన్ని పరీక్షిస్తున్నాడు. భాగ్యం రావడానికి కూడా దగ్గరగా వస్తూ వెనకడుగులు ముందడుగు వేస్తుంది. ఇక వీరికి శుక్రుడు ఈ మాసం కొంత అనుకూలంగా ఉండడం వల్ల వీరు కొత్తగా ఏదన్నా వ్యాపారాలు మొదలుపెట్టాలన్నా మంచి సమయంగా చెప్పబడింది. అలాగే చేస్తున్న వ్యాపారాల్లో లాభకరంగా ఉంటాయి, ప్రోత్సాహకరంగా, అభివృద్ధికరంగా ఉంటాయి. సినిమా రంగం వారికి కూడా విశేషమైన లాభకరంగా ఉంటుంది. సినీ కళారంగం వారికి, సాంస్కృతిక రంగం వారికి కూడా ఈ మాసం గొప్ప అవకాశం లభిస్తాయి. ఉద్యోగస్తులకి ఈ మాసం మంచి అభివృద్ధి, ప్రోత్సాహంగా ఉంటుంది. గుర్తింపు, గౌరవం, ప్రమోషన్స్ లభిస్తాయి. కానీ ఈ మాసం చెప్పుకోవాల్సింది కొంత ఈ రాహు అర్ధాష్టమంలో ఉన్నాడు. అలాగే శనీశ్వరుడు కూడా ఈ రాశి వారికి వక్రించడం వల్ల కొద్దిగా అర్ధాష్టమ శని ప్రభావం వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొద్దిగా వాహనాలు గండం ఉండే అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్లో. థ్యాంక్ యూ.